శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీం శ్రీయై నమః. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలాంటి నోములు చేసుకోవాలో, ఎలాంటి వ్రతాలు చేసుకోవాలో, శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే లక్ష్మీదేవి సంవత్సరం మొత్తం తిరుగులేని విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో ప్రతి ఇంట్లో అందరూ తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే, ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్న గజలక్ష్మీదేవి ఫోటో ఉంటుంది. ఆ ఫోటోను ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం పైన లోపలి వైపు ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ ఆ ఫోటో మీ ఇంట్లో ఉంటే కనుక పూజా మందిరంలో పెట్టండి. పూజా మందిరంలో కూడా ఉంటే కనుక గజలక్ష్మీదేవి స్టిక్కర్ని మీ బీరువాకు అతికించుకోండి. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్న గజలక్ష్మీదేవి స్టిక్కర్ని శ్రావణ మాసంలో బీరువాకు అతికించుకున్నట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ ఎలా చేస్తే సర్వ సంపదలు కలుగుతాయో కూడా మనకు పురాణాల్లో చెప్పారు. లక్ష్మీ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే శ్రావణ మాసంలో శుక్రవారాలు మాత్రం ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రాన్ని కత్తిరించి ఒత్తుల్లాగా చేసుకోండి. ఆ ఒత్తులు పన్నీరులో ముంచండి. పన్నీర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కొత్త తెల్లటి వస్త్రాన్ని కత్తిరించి ఒత్తుల్లాగా చేసుకొని ఆ ఒత్తులు పన్నీరులో ముంచి ఆరబెట్టి ఆ ఒత్తులతో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం దీపాలు పెట్టండి. లక్ష్మీ కటాక్షం వల్ల ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. అలాగే పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా గంధం రాసిన మారేడు దళాలతో పూజ చేయండి. మారేడు దళం మీద కొద్దిగా గంధం రాసి ఓం బిల్వ నిలయాయై నమః అనే నామం చెప్తూ లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పూజ చేస్తే ధనానికి లోటు ఉండదు. దానికి కారణం ఏంటంటే, రైవత అనే మన్వంతరంలో లక్ష్మీదేవి మారేడు చెట్టు నుంచి పుట్టింది. ఈ విషయం పద్మపురాణంలో చెప్పారు. లక్ష్మీదేవి రైవత మన్వంతరంలో మారేడు చెట్టు నుంచి పుట్టింది కాబట్టి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తే తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి చాక్షువ అనే మన్వంతరంలో పద్మం నుంచి పుట్టిందని పద్మపురాణంలో ఉంది. కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలో ఒక్క పద్మపుష్పమైనా ఉంచండి. అయితే పద్మపుష్పం దొరకటం చాలా కష్టం. అలాంటప్పుడు ఏం చేయాలి? ఓం పద్మవాసిన్యై నమః అంటూ మనస్సులో స్మరించుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవిని పూజించే సమయంలో పద్మపుష్పాలు దొరకకపోయినా గులాబీ పూలతో పూజించండి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహించాలంటే శ్రావణ మాసంలో చదువుకోవాల్సిన అత్యంత శక్తివంతమైన లక్ష్మీ మంత్రం ఏంటంటే ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః. ఇది ఒక మంత్రం. ఓం భువనేశ్వర్యై నమః ఇది ఇంకొక మంత్రం. ఈ రెండు మంత్రాలు శ్రావణ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి దగ్గర చదువుకుంటారో వాళ్ళకి సంవత్సరం మొత్తం ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః, ఓం భువనేశ్వర్యై నమః ఈ రెండు నామాలు చదువుకోండి. లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు. అలాగే లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకమైన కుంకుమ అంటే చాలా ఇష్టం. దాన్నే చంద్ర అంటారు. చంద్ర అంటే ఏంటంటే కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అని అర్థం. అలాంటి కుంకుమతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఈ మంత్రాలు చదువుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. కాబట్టి చంద్రతో లక్ష్మీదేవిని పూజించండి. అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం బొట్టు పెట్టేటప్పుడు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన గంధం ఒకటి ఉంటుంది. దాని పేరు అంగార గంధం. అంగార గంధము అనేది ఎలా వస్తుందంటే, మనకి పద్మపుష్పాలు ఎండబెట్టి అరటిపండు ముక్కలు కూడా ఎండబెట్టి ఈ రెండింటిని కలిపి దాని నుంచి గంధం తీస్తారు. దాన్నే అంగార గంధం అంటారు. ఈ అంగార గంధం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. అంగార గంధం బొట్టు లక్ష్మీదేవి ఫోటోకి పెట్టండి. లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి బెల్లం పొంగలి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు నైవేద్యం పెట్టి లక్ష్మీ పూజ పూర్తయ్యాక ఆ బెల్లం పొంగలి
6 ముత్తైదువులకి తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వండి. ఆడవాళ్ళు తాంబూల వాయనాలు ఇస్తారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, జాకెట్ ముక్క ఇవి ఉంచి ఆడవాళ్ళకి వాయనం ఇస్తూ ఉంటారు. అలా వాయనం ఇచ్చేటప్పుడు శ్రావణ మాసంలో శుక్రవారం బెల్లం పొంగలి ఉంచి కనుక వాయనం ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణంగా సిరి సంపదలను కలిగింపజేస్తుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఆగ్నేయ దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే లక్ష్మీదేవి స్వారోచిష అనే పేరు కలిగిన మన్వంతరంలో అగ్ని నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు. లక్ష్మీదేవి అగ్ని నుంచి పుట్టింది కాబట్టి అగ్నికి ఇష్టమైన ఆగ్నేయ మూల దీపం పెడితే లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవికి బాగా ఇష్టమైన శ్రావణ మాసంలో ఆవిడ అగ్ని నుంచి పుట్టింది కాబట్టి అగ్నికి ఆగ్నేయ దిక్కు ఇష్టం కాబట్టి స్నానం చేశాక హాల్లో ఆగ్నేయం మూల ఒక పీట ఉంచండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద చక్కగా ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. దీన్ని ఆగ్నేయ దీపం అంటారు. హాల్లో ఆగ్నేయం మూల ఈ ఆగ్నేయ దీపం పెడితే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చాలా తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే లక్ష్మీదేవి విగ్రహం కొంతమంది ఇళ్లల్లో ఉంటుంది. పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉంచుతారు. పాదరస లక్ష్మీదేవి విగ్రహం చాలా శక్తివంతమైంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కనకవర్షం కురిపిస్తుంది. ఏ ఇంట్లో పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో ఎవరైతే పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి శ్రావణ మాసంలో ఆవు పాలతో అభిషేకం చేస్తూ శ్రీ సూక్తం చాంటింగ్ పెడతారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి సిరి సంపదలు కురిపిస్తుంది. అంత శక్తి పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి ఉంది. కాబట్టి ఎవరైనా శ్రావణ మాసంలో పాదరసంతో చేసిన లక్ష్మీదేవి విగ్రహం తెచ్చుకొని పూజ గదిలో పెట్టండి. మీకు వస్తే శ్రీ సూక్తం చదువుకుంటూ ఆవు పాలతో అభిషేకం చేయండి. మీకు శ్రీ సూక్తం నోటికి రాకపోతే శ్రీ సూక్తం చాంటింగ్ సెల్లో పెట్టుకొని ఆవు పాలతో అభిషేకం చేయండి. లక్ష్మీదేవి సిరి సంపదలు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అంతటి శక్తి ఈ శ్రావణ మాసానికి ఉంది. అలాగే లక్ష్మీదేవి విగ్రహానికి ఒక ప్రత్యేకమైన అభిషేకం శ్రావణ మాసంలో గురువారం కానీ శుక్రవారం కానీ ఒక్కసారి చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అదే అష్టద్రవ్య అభిషేకం. లక్ష్మీదేవి అభిషేకాల్లో చాలా శక్తివంతమైన అభిషేకం అష్టద్రవ్య అభిషేకం. అష్టద్రవ్య అభిషేకం అంటే ఏంటి? 8 ద్రవ్యాలు కలిపి దాంతో లక్ష్మీదేవి విగ్రహానికి శ్రావణ మాసంలో అభిషేకం చేయాలి. ఆ 8 ద్రవ్యాలు ఏంటంటే పెరుగు, తేనె, నెయ్యి, అక్షింతలు, గరికపోసలు, నువ్వులు, దర్భలు, పువ్వులు. ఈ 8 ద్రవ్యాలు కలిపి ఒక్కసారి అభిషేకం చేయండి. పెరుగు, తేనె, నెయ్యి, అక్షింతలు, గరికపోసలు, నువ్వులు, దర్భలు, పువ్వులు ఈ 8 కలిపి లక్ష్మీదేవి విగ్రహం మీద పోస్తూ ఆ 2 మంత్రాలు చదువుకుంటే ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః, ఓం భువనేశ్వరి అయి నమః ఈ మంత్రాలు చదువుకుంటే లక్ష్మీదేవి తిరుగులేని విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి శ్రావణ మాసం ఎంతో శక్తివంతమైనటువంటి మాసం. ఈ మాసంలో ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని నోములు కూడా ఉన్నాయి, కొన్ని వ్రతాలు కూడా ఉన్నాయి. జీవంతికా వ్రతము, లక్ష్మీ గురువారపు వ్రతము ఇవన్నీ కూడా మనకి పురాణాల్లో చెప్పారు. ఈ జీవంతికా వ్రతము, లక్ష్మీ గురువారపు వ్రతము, అలాగే సౌభాగ్య లక్ష్మీ పూజ ఇవన్నీ ఎలా చేస్తే లక్ష్మీదేవి సిరుల వర్షం కురిపిస్తుందో ఇంకొక కార్యక్రమంలో తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, పండుగలప్పుడు ఎలాంటి పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకున్నా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.